ఈ రావణ్ మీదన పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్‌లో కీలకమైన అంశాలు ప్రొజెక్ట్ చేశారు. అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా 9 కేసులు నమోదైనట్టు చెప్పారు. అందులో 4 కేసులు బెయిలొచ్చింది. మిగతా 5 కేసులు యూఏపీఏ యాక్ట్ కింద ఉంటాయనుకుంటా. యువత, విద్యార్థుల్ని నిషేధిత మావోయిస్ట్ సంస్థల వైపు ఆకర్షించేలా వ్యాఖ్యలు చేశారని ఏదైతే మనం కూడా విన్నాం. ఏది నేను సమర్థిస్తా నక్సలైట్లని, నేను అసలు ఎర్ర మఫ్లర్ వేసుకోవడానికి కారణమే నక్సలైట్ల త్యాగం, అలాగే తీవ్రవాదులకు కూడా హక్కులుంటాయి లాంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. కాబట్టి అది ఒకటి కాన్సెప్ట్ ఇక్కడ. అట్లాగే ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ పట్ల అవమానకరమైనటువంటి అసభ్య వ్యాఖ్యలు చేశారు. అంటే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు మీద అక్కడ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, వ్యవస్థల మీద ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు పెంచేలా వ్యవహరించారన్నది ప్రధానమైన ఆరోపణ. అలాగే మావోయిస్ట్ హిడ్మాని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అలాగే ఈ మావోయిస్టులతో సంబంధించి హిడ్మాకి సంబంధించిన ఉపన్యాసాలు విన్నాడు, అతని దాంట్లో ఉన్నాయి అన్నటువంటిది కూడా, ఫోన్లో కూడా ఉన్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు.